కాంగ్రెస్ లీడర్ల అసంతృప్తులు, ఆగ్రహాలు, ఆవేశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. మొన్న ఎంపీ వంశీ, నిన్న పోచారం, ఇవాళ లక్ష్మీకాంతరావు. ఒకరి తర్వాత ఒకరు సీరియస్ టోన్ వినిపిస్తున్నారు. అటు అధికారుల పనితీరుపై, ఇటు మంత్రుల తీరుపై ప్రజాప్రతినిధులు అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతున్నారు. అసలు అధికార పార్టీలో ఏం జరుగుతోంది? నేతల ఆవేశం ఉన్న అసలు కారణాలేమిటి? అధికార పార్టీ నేతల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. అటు అధికారులపై, ఇటు మంత్రులపై సొంత పార్టీ నేతలే అగ్నిపర్వతంలా భగ్గుమంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు ప్రజాప్రతినిధుల అసహనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే పోలీసులకు చురకలంటించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కాస్త మాఫియా డిపార్ట్మెంట్ లా మారుతోందని, మహారాష్ట్ర వ్యాపారులు ఇసుక తోడేస్తున్నారని స్వయంగా ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. అధికారులు వీడియో గేమ్స్ చూస్తూ పోలీసింగ్ చేస్తామంటే కుదరదని, ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందని హెచ్చరించారు. రాత్రి 12 గంటలకు మహారాష్ట్ర వచ్చి ఇసుక కొట్టుకుపోతుందని చెప్పేసి జీపీఎస్ తో సహా నేను పెట్టిన వాళ్ళు దొరకరు సార్, ఎవరు లేరు సార్ అని అంటాడు. అదే గంట తర్వాత 400 మీటర్ల దూరంలో నేనున్నా, నాకు కనబడుతున్నారు వాళ్ళు. వీడియో గేమ్స్ చూసి మేము అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తామంటే దిస్ ఈస్ గోయింగ్ బియాండ్ ద హ్యూమన్ వాల్యూస్. డెమోక్రసీని మీ మైండ్ సెట్ కి, మీ పాలనకు మీరు ఇంటగ్రేట్ చేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అది ఒక మాఫియా డిపార్ట్మెంట్ లాగా తయారైందని చెప్పేసి మేము మనవి చేస్తాము. కేవలం అధికారులపైనే కాదు, సొంత పార్టీ మంత్రుల పనితీరుపై కూడా కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధుల విషయంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సొంత పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రులకు 20 సార్లు చెప్పినా ఫలితం లేదని, ఈ వయసులో నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంట్లో కూర్చున్న జీవోలు వచ్చేవని, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీయడంతో మరుసటి రోజు వివరణ ఇచ్చారు. కొంతమంది నాయకులు తన ఫోన్ ఎత్తడం లేదనే బాధలో మాత్రమే అలా మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేల ఫోన్లకు స్పందించకపోతే ఎలా అని ప్రశ్నించారు. అటు ఉత్తర తెలంగాణలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ సైతం జిల్లా అధికారులపై సీరియస్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పెద్దపల్లి కలెక్టర్ తీరును ఆయన బహిరంగంగానే తప్పుపట్టారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో నిబంధన పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా రైతుల పట్ల, దళిత నియోజకవర్గాల పట్ల కలెక్టర్ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మీద ఎందుకు మీ కక్ష? అంటే పెద్దపల్లి రైతులనే చూసుకుంటాము, మేము మంచిర్యాల రైతులను చూసుకోమని చెప్పి ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చిండ్రా? ఇప్పుడు మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నాయి, అంటే దళిత రైతాంగాలు ఎక్కువ ఉంటారు. అంటే మీకు దళితుల పంట అని మీకు వద్దా? అదా మీ అహంకారము? 6 లక్షల టన్ను మిన్నింగ్ కెపాసిటీ ఉంటే మీరు కేవలము 1 లక్ష 2 లక్షల వరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఈరోజు నన్ను అడగడం జరుగుతుంది. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా గళం విప్పుతుండడం అధికార పార్టీలో అంతర్గత విభేదాలను, అధికారుల మొండి వైఖరిని ఎత్తి చూపుతోంది. మరి ఈ అసమ్మతి శాఖలను చల్లార్చేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.